ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రంతా చక్కని విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో చక్కని మెళకువను అనుగ్రహించారు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేయడం వలన ఆ రోజంతటికి కావాల్సిన స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని మనం పొందుతున్నాం. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చారు. ఆ వాగ్దానాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు మనం ధ్యానం చేయడం వలన విశ్వాసంలో మరింతగా బలపడడానికి, దేవుని వైపు మనందరం చూడడానికి ప్రభు సహాయాన్ని అందిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి యోబు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 and verse 15. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. బలత్కారుల చేతుల్లోంచి దేవుడు దరిద్రులను రక్షిస్తాడు అనేది ఈరోజు మనం చదువుకున్న వాగ్దానం. యోబు గ్రంథంలో ప్రియులారా అనేక వాస్తవ సంగతులు రాయబడ్డాయి. యోబు అనే భక్తుడు ఊజు దేశంలో ఉండేవాడని, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని యోబు గురించి మనం వింటాం. అయితే అకస్మాత్తుగా తన జీవితంలో శ్రమలు రావడం, ఇబ్బందులు రావడం కూడా లేఖనాల్లో మనం చూస్తాం. శ్రమలో ఉన్న యోబును ఆదరించాలని అతని స్నేహితులు అతని దగ్గరికి వచ్చారు. ఎలీఫజు, బిల్దదు, జోఫరు ఇలాంటి స్నేహితులందరూ కూడా యోబు దగ్గరికి వచ్చారు. వారిలో ఎలీఫజు అనబడే వ్యక్తి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, బలత్కారులు కొంతమంది ఉన్నారు, వారు దరిద్రులను బాధిస్తున్నారు. దరిద్రులు అన్న చోట ఇంగ్లీష్లో పూర్ అనే పదం వాడబడింది. హిబ్రూలో ఎబ్యోన్ అనే పదం వాడారు. ఎబ్యోన్ అనే హిబ్రూ పదానికి పూర్, ఆ తర్వాత పెన్నీలెస్, ఆ తర్వాత డెస్టిట్యూట్ అనే అర్థం కూడా ఉంది. అనాథలు, ఏ ఒక్కరి ఆసరా లేనివారు, ఏ ఒక్కరి ప్రోత్సాహం లేనివారు, నీడ లేనివారు అనే అర్థాలు దానికి ఉన్నాయి. లోకంలో కొంతమంది బలత్కారులు ఉంటారట, దౌర్జన్యం చేసేవాళ్ళు, దుష్టత్వంతో విర్రవీగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు బలహీనంగా ఉన్నారు, ఆర్థికంగా కావచ్చు, వెనుక ఏ విధమైన బలం లేక మనుష్య బలం కానీ గుండె బలం, అండబలం లేని వాళ్ళని చూసి ఏదో విధంగా వారిని ఇబ్బంది పెట్టేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేసే దుష్ట మనసు కలిగిన వారు ప్రపంచంలో చాలామంది ఉంటారు. బహుశా అలాంటి సమస్య గుండా మీరు కూడా వెళ్తున్నారేమో. చాలామంది మాకు ఉత్తరాలు రాస్తుంటారు, వెస్లీ గారు మా స్థలాన్ని ఎవరో కబ్జా చేసేసారండి, మేము ఎంత అడుగుతున్నా వారు మా మీద కనికరించట్లేదు, పైగా దౌర్జన్యానికి వస్తున్నాడు, చంపేస్తామంటున్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, లేదా మేము రిజిస్ట్రేషన్ కోసం ఒక ఫ్లాట్ కొనడానికో ఒక ప్లాట్ కొనడానికో డబ్బులు ఇచ్చాం, తిరిగి ఇమ్మని అడుగుతుంటే దౌర్జన్యం చేస్తున్నాడండి, వాళ్ళతో నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని నా మీద విపరీతంగా కోపాన్ని ప్రదర్శిస్తున్నాడని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. వారి పేదరికాన్ని బట్టో, అడగలేని వారి మనస్తత్వాన్ని బట్టో కొంతమంది దౌర్జన్యం చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, బలత్కారుల నోట ఖడ్గము నుండి, అంటే పదునైన మాటల నుండి, నిన్ను బాధించే మాటలు, నిన్ను వేధించే మాటల నుండి, నిన్ను కృంగదీసి నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు. అపవాది యొక్క లక్షణం అదే కదా. ఎప్పుడు కూడా అపవాది ఒక మనిషిని కృంగదీసే మాటలు, మనిషి యొక్క స్థాయిని తగ్గించే మాటలు, మనిషిని నిర్వీర్యం చేసే మాటలు అపవాది మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారి ప్రాణాలు విసిగిపోయినాయి అని బైబిల్లో రాయబడి. విసిగించే ఆత్మ ఐగుప్తు ఆత్మ, సాతాను యొక్క ఆలోచన అదే. నిన్ను విసిగిస్తాడు, నిన్నెందుకు పనికిరాని వాడిగా చేయాలని, నువ్వెందుకు పనికిరావు అన్నట్టుగా సమాజంలో నిలబెట్టాలన్నదే అపవాదిక ఆలోచన. బలత్కారుల నోట ఖడ్గము నుండి, పదునైన మాటలు మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కీర్తన గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. కొంతమంది నాలుకలట వరదీసిన కత్తులు అన్నాడు. అంటే పదునైన మాటలు మాట్లాడడం వల్ల ఆ ఎదుటి వ్యక్తిని విపరీతంగా గాయపరచడం. శారీరకంగా ఒక దెబ్బ తగిలిన ఒక 2-3 రోజులకు తగ్గిపోద్దేమో కానీ కొంతమంది మాట్లాడే మాటలు రోజుల తరబడి బాధిస్తాయి, నెలల తరబడి బాధిస్తాయి, సంవత్సరాల తరబడి బాధిస్తూనే ఉంటాయి. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే నిన్ను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సామర్థ్యం కలిగిన వాడు, దీనుల పట్ల నిలబడుతానని వాగ్దానం చేసిన దేవుడు. దీనుల కాళ్ళు ఉన్నత స్థలాలను త్రొక్కుతాయని మనం దేవుని లేఖనాల్లో చూస్తున్న యెషయా గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు బైబిల్లో మనకున్నాయి.
గర్విష్ఠులకు దేవుడు విరోధంగా నిలబడుతున్నాడు. దీనులను రక్షణతో దేవుడు అలంకరించేవాడు. నీలో దీనత్వం, దేవుని మీద ఆధారపడే అనుభవం, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరు నాయన, నీవే నా ఆధారం ప్రభువా, నీవే నా ఆశ్రయం, నీ మీద నేను ఆనుకుంటున్నాను ప్రభువా, నీ మీద నేను ఆధారపడుతున్నానని ఎవరైతే దేవుని వైపు చూస్తారో, దేవుని చిత్తం కోసం ప్రాకులాడతారో అలాంటి వారి పక్షాన దేవుడు ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. నీ వైపు ఎవ్వరూ నిలబడలేకపోవచ్చు ఈ ప్రపంచంలో, కానీ దేవుడి పక్షం నిలబడతాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని కోసం నిలబడినప్పుడు వారి ఎదురుగా నిలబడిన వ్యక్తి ఎవరంటే నెబుకద్నెజరు. ఆ కాలంలో ప్రపంచాన్ని ఎలుబడి చేస్తున్న రాజు. అతని మాట అంటే మాటే, శాసనం రిలీజ్ చేశాడంటే ఇంకే ఒకరు ఎదురు చెప్పడానికి లేదు. అలాంటి వ్యక్తి ముందు షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే సామాన్య యవనస్తులు నిలబడ్డారు. కానీ వారితో ఉన్నవాడు అసామాన్యమైన దేవుడు. అద్భుతం ఎలా జరిగిందో మనకు తెలుసు. ఆ బలత్కారుల చేతుల్లోంచి దేవుడు వారిని ఎలా కాపాడాడు. అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా 4వ వ్యక్తిగా దేవుడు వారితో ఉండి దాని నుండి బయటకు రావడానికి దేవుడు సహాయం చేశారు. చాలామంది నీ భక్తి విషయంలో నీవు అభివృద్ధి చెందుతున్నావని, లేదా నీ పనేదో నువ్వు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఆనందంగా సంతోషంగా ఉంటూ ముందుకు సాగిపోతున్నావని చూసి ఓరవలేని వారు తమ పదునైన మాటలు నీ మీద వదులుతూ నేను గాయపరచాలని కానీ, శారీరకంగా కానీ మానసికంగా కానీ నేను వేధించడానికి ఎంతోమంది ముందుకొచ్చినప్పుడు, ప్రియబిడ్డ నమ్ము, దేవుని సేవకునిగా చెబుతున్నాను, దేవుడు నీ మాట, నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన వైపు చూడు, దీనత్వంతో ఆయన వేడుకో. ఖచ్చితంగా ప్రభు నిన్ను విడిపించి రక్షించి ఉన్నతమైన అనుభవాలతో ఆయన నింపే దేవుడు ఆయన. యేసు అనే మాటకు అర్థం కూడా రక్షకుడు కదా. ఆయన ఆధ్యాత్మికంగా కేవలం మనల్ని రక్షించడం మాత్రమే కాదు, అన్ని విధానాల్లో నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. దీనత్వం కలిగిన దేవుడు రక్షిస్తాడని లేఖనాల్లో మనం చూసాం. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని నేను కూడా పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, బలత్కారుల నోట ఖడ్గము నుండి దీనులను రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు ఎంత మంచి దేవుడు నాయన. అనేక సార్లు ప్రభువా ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు శత్రువులుగా మారి పొదునైన మాటలు మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా గాయపరచాలని చూస్తున్న ప్రతి బలత్కారుని చేతిలోంచి మా ప్రియులు మీరు తప్పించమని, రక్షించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో, దౌర్జన్యానికి గురవుతున్నారో వారందరినీ మీరే ముట్టి లేవనైతే అద్భుతం చేయండి. వారి పక్షాన్ని మీరుండి వారికి విజయాన్ని దయచేయమని నీ పాదసనలో కోరుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత ఇచ్చి నడిపించండి. వేదనలో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మీరే లేవనెత్తి మహిమతో నింపి ఆశీర్వదించమని ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.